పంచముఖ ఆంజనేయుని మనం ఎంతో భక్తిగా కొలుచుకుంటాం కదా. ఆ పంచముఖాలలో ఒక్కో ముఖం మనని ఏ విధంగా కరుణిస్తుందో తెలుసుకుందామా. మొదటిది హనుమాన్ తూర్పు ముఖం, ప్రధానమైన ముఖం. ఇది అసలు హనుమంతుని పోలి ఉంటుంది. ఈ ముఖాన్ని పూజిస్తే సక్రమమైన ఆలోచన తీరు, మనోబలం, అన్నింటా విజయం సంభవిస్తాయి. ఈ ఆంజనేయుడి చేతిలో గదా, సంజీవిని పర్వతం ఉంటాయి. రెండవది నరసింహుడు, దక్షిణ దిశగా ఉంటుంది. సింహం యొక్క ముఖం. ఈ రూపాన్ని పూజిస్తే మనలో భయాందోళనలు తగ్గుతాయి. దుష్ట శక్తుల నుండి, దుష్ట ప్రయోగాల నుండి, వ్యతిరేక శక్తుల నుండి కలిగే భయాలు తగ్గిపోతాయి. చేతిలో చక్రం లేదా నఖాలు అంటే గోళ్ళు. మూడవది గరుడుని ముఖం పడమటి దిశగా ఉంటుంది. ఈ ముఖాన్ని పూజించడం వల్ల సర్పదోషం నివారింపబడుతుంది. పాము కాటు నుంచి, విష ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తుంది. చేతిలో పాము లేదా అమృత కలశం ఉంటాయి. నాలుగవది వరాహముఖం, ఉత్తర దిశ, భూదేవి రక్షకుడు. ఈ రూపాన్ని పూజిస్తే దైవభక్తులకి, ఈ భూమికి, ధర్మానికి రక్షణ కలుగుతుంది. భూగోళాన్ని తన మూతి మీద నిలిపినట్టు కానీ, చేతిలో నాగలి కానీ ఉంటాయి. ఐదవది హయగ్రీవ ముఖం, ఊర్ధ్వముఖం అంటే పైకి చూస్తూ ఉంటుంది. విష్ణు అవతారం, గుర్రం ముఖం. ఈ రూపాన్ని పూజిస్తే మనకి అంతులేని విజ్ఞానం, ప్రజ్ఞ, దైవికమైన సుభాషితాలు లభిస్తాయి. శాస్త్ర గ్రంథాలు, శంఖచక్రాలు ఈ రూపం చేతిలో ఉంటాయి.